ఆగిపోయింది. తక్షకుడు విడుదల చేయబడ్డాడు. మంత్రశక్తి క్షీణించింది. తక్షకుడు స్వేచ్ఛగా ఉన్నాడు. ఇక వెంటనే తక్షకుడు జనమేజయుడి వద్దకు వచ్చి నమస్కరించాడు. క్షమాపణ కోరాడు. మహారాజా, నేను చేసిన పాపాన్ని మన్నించండి. నేను శాపం వల్ల బలవంతంగా చేశాను, కానీ అది నా తప్పు కాదు. కానీ నన్ను క్షమించండి. జనమేజయుడు చెప్పాడు, తక్షక, నీవు నా తండ్రిని చంపావు, కానీ ఆస్తికుడు నాకు ధర్మాన్ని నేర్పించాడు. ప్రతీకారం ధర్మం కాదు. నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. అన్ని సర్పాలు నాగులు సంతోషించారు. నాగరాజు అయినటువంటి వాసుకి ఆస్తికుడికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక అప్పుడే అన్ని సర్పాలు సంతోషంలో మునిగిపోయాయి. నాగలోకంలో సంబరాలు జరిగాయి. అప్పుడే ఆస్తికుడు జనమేజయుడితో చెప్పాడు, మహారాజా, ధర్మాన్ని ఎంచుకోవటం కష్టం, కానీ మీరు ఆ పని చేశారు. మీరు గొప్ప మహారాజు. మీ